హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 8:30కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా ఇయర్ ఎండింగ్ కల్లా చూస్తే అంటే డిసెంబర్ నాట్లో వీళ్ళు వచ్చరికి మొత్తం 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నట్టు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకటోసరికి నోకియా 9.3 ప్యూర్ వ్యూ, మరొకసారికి 7.3, ఇంకోటి 6.3 అని చెప్పి అయితే తెలుస్తుంది. 7.3 వీళ్ళు 5G వేరియంట్తో అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారట. ఇంకా మనకి 9.3 అంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్. సో ఎప్పుడో రావాల్సిన మొబైల్ ఇది. 9.1 పేరు మీద తేవాలి, తర్వాత 9.2 పేరు మీద తేవాలి, ఇప్పుడు 9.3 పేరు మీద అదే మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. సో తర్వాత చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 8T మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ 11.0.4.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా చాలా వరకు బగ్స్ని వీళ్ళు ఫిక్స్ చేస్తూ కొన్ని ఆప్టిమైజేషన్ ఇష్యూస్ను కూడా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. మేజర్గా చూసుకుంటే మనకి ఇండియాకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అయితే చాలా వరకు చేసినట్టుగా తెలుస్తుంది. సో మీరు ఎవరైనా OnePlus 8T యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా అలాగే OnePlus 9 రెండర్స్ అయితే మనకి బయటకు వచ్చిందన్నమాట. OnePlus 9 Pro Geekbench స్కోర్ కూడా అయితే బయటకు వచ్చింది. ఇక్కడ ఈ మొబైల్లో మనకి 8GB ర్యామ్తో స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది మనకి 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తోనూ అలాగే 2K డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇందులో మనకి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఉండబోతుందంట. సో ఇంకా ఈ మొబైల్ రెండర్స్లో కనుక చూస్తే మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ అసలుకి మెయిన్గా చూస్తే మనకి 2 కెమెరాలు అయితే మేజర్గా కనిపిస్తున్నాయి. డౌన్లో మరో సెన్సార్ అయితే కనిపిస్తుంది. ఇది కెమెరానాలా, TOFA, లేకపోతే రీసెంట్గా మనకి యాపిల్ తీసుకొచ్చింది కదా లేడర్ సెన్సారు. సో దాన్ని ఏమైనా యూజ్ చేస్తున్నారు. దీని మీద అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ డిజైన్ మాత్రం చూడడానికి ఎంతో ముందు వాటితో కంపేర్ చేస్తే కొంచెం యూనిక్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈసారి OnePlus 9 మొబైల్స్ని కనుక చూస్తే వీళ్ళు మార్చి నెలలో లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మామూలుగా చూస్తే వీళ్ళు ఏప్రిల్ నెలలో లాంచ్ చేస్తారు. ఈ ఇయర్ కూడా చూస్తే మనకి OnePlus 8 సిరీస్ని వీళ్ళు ఏప్రిల్ నెలలో అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈసారి మాత్రం నెక్స్ట్ ఇయర్ వీళ్ళు మార్చి నెలలో ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు అన్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 సిరీస్లో వీళ్ళు 5G వేరియంట్ మొబైల్స్ 2 తీసుకురాబోతున్నారు. ఎప్పటి మనం టెక్ న్యూస్లో మాట్లాడుకుంటూ వచ్చాం కదా. సో దీని డేట్ అయితే కన్ఫర్మ్ అయింది నవంబర్ 24వ తారీఖున. సో రెడ్మీలో నోట్ 9 సిరీస్లో అంటే ఆ లైనప్లో సరికి వీళ్ళు 2 5G వేరియంట్ మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఓ దాంట్లో సరికి మీడియాటెక్ డెమిసిటీ 800U ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తుంటే మరో దాంట్లో స్నాప్డ్రాగన్ 750G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్స్ మన ఇండియాకి తీసుకురాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చినా సరే ప్రైస్ ఎక్కువలో పెట్టాలి, ఎవరో కొనరు, ఎందుకంటే ఇక్కడ ఇంకా మనకి 5G సపోర్ట్ లేదు కాబట్టి. సో తర్వాత చూసుకుంటే మళ్ళీ మనకి షామీకి సంబంధించిన కొన్ని మొబైల్స్, అది పోకో బ్రాండ్లోను, రెడ్మీ బ్రాండ్లోను, MI బ్రాండ్లోను. సో ఈ 3 బ్రాండ్లు MIUI 12.0.5 ఉన్న ఏవైతే డివైసెస్ ఉన్నాయో ఇవసరికి బూట్ లూప్ ఇష్యూస్ని ఎదుర్కొంటున్నట్టుగా కొంతమంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారనమాట. సో చాలా మంది యూజర్స్కి వచ్చేసరికి ఇది ఆఫ్ అయిపోయి ఆన్ అవడం అంటే రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంటే మరి కొంతమందికి బూట్ లూప్లో ఉండిపోతుంది. అంటే మనకి MI లోగో అంటే ఫస్ట్ ఆన్ చేయగానే MI లోగో వస్తుంది కదా, సో అలాగ వచ్చేసి ఉండిపోతున్నట్టుగా చాలామంది రిపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు దీనికి షామీ అయితే స్పందించింది. అతి త్వరలో వచ్చేసరికి ఈ బూట్ లూప్ని ఫిక్స్ చేస్తూ వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే అందిస్తామని చెప్పేసి షామీ అయితే చెప్తుంది. సో తర్వాత చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ మొబైల్స్కి ఏవైతే గూగుల్ కెమెరా ఉందో, సో గూగుల్ కెమెరా అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా మీకు సినిమాటిక్ పాన్ ఫీచర్ అనేది అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే మనకి ఆడియో జూమింగ్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో, అంటే ఎవరినైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళని జూమ్ చేస్తే ఆడియో అనేది క్లియర్గా వినబడే ఫీచర్ ఏదైతే ఉంటుందో ఈ ఫీచర్ను కూడా వీళ్ళు ఇప్పుడు ఓల్డర్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో Pixel 2 నుంచి Pixel 2 XL అలాగా అన్ని మొబైల్స్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ ఫీచర్స్ అనేవి ఆల్రెడీ వీళ్ళు గూగుల్ Pixel 5కి అయితే తీసుకొచ్చారు. సో గూగుల్ Pixel 5 కెమెరాలో ఉండే ఫీచర్స్ అనేవి ఇప్పుడు ఓల్డ్ డివైసెస్ కూడా సో వీళ్ళు అందించినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే Google One అని వీళ్ళు రీసెంట్గానే ఒక స్టోరేజ్కి సంబంధించింది అనుకోవచ్చు అనమాట. దీనైతే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందిగా. ఇప్పుడు వీటి ప్లాన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇండియన్ ప్లాన్స్ అలాగే US ప్లాన్స్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. సో ఈ ప్లాన్స్లో కనుక చూస్తే మనకి 100GB నుంచి అప్ టు 30TB వరకు వీళ్ళు మనకి ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. ఇందులో మీకు ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ మీరు కొనుక్కోవచ్చు. సో ఇవి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం గూగుల్ ఫొటోస్ పై నుంచి 15GB వరకు లిమిట్కి పడేస్తున్నారని చెప్పేసి. సో వాటికి కూడా ఈ స్టోరేజ్ అయితే ఉపయోగపడుతుంది. గూగుల్ అంటే జీమెయిల్స్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ ఏవైతే మీకు స్టోరేజ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కోసం సో ఈ Google One అని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ చూస్తే ₹130 మంత్లీ అయితే ఉంటుంది. ఇయర్లీ ప్లాన్ అయితే ₹1,300 ఉంటుంది. దీనికి కానీ మీకు 100GB అయితే ఇస్తారు. సో ఈ విధంగా మీకు అప్ టు 30TB దాకా ఉంటుందిగా. 30TB చూస్తే మీకు ఫర్ మంత్ వచ్చేసరికి ₹9,750 వరకు
సో స్టోరేజ్ కాస్ట్ అయితే పడుతుంది. సో అందరికీ కాదు, ఇవి ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళ కోసం ఇంత స్టోరేజ్లు అయితే కావాలన్నమాట. సో త్రాయిన్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో కనుక చూస్తే అంటే 6 నెలల లోపు మనం చూస్తే సో వీళ్ళొసరికి 2 డివైసెస్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మనకి సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వీళ్ళు iPhone 13 అయితే తీసుకొస్తారు కదా, దానికన్నా బిఫోరు సో మనకి ఫస్ట్ హాఫ్లోనే యాపిల్ ఐప్యాడ్ మినీ ఎల్ఈడి డిస్ప్లేతో తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మినీ ఎల్ఈడి డిస్ప్లే అనేది ఒక కొత్త టెక్నాలజీ అనమాట. కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తూ వీళ్ళైతే యాపిల్ ఐప్యాడ్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే ఎయిర్పాడ్స్ 3ని కూడా వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే తీసుకొస్తారని ఇక్కడైతే మనకి మించుంగు ఎవరైతే ఉన్నారో సో యాపిల్ అనలిస్టు సో తనైతే చెప్తున్నాడు. సో త్రాయిన్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈ రోజు ఒక స్మార్ట్ మానిటర్ని అయితే లాంచ్ చేసింది. మామూలుగా మనం స్మార్ట్ టీవీస్ చూస్తూ ఉంటాం కదా, ఇది వచ్చరికి ఒక స్మార్ట్ మానిటర్ అనమాట. ఇది వచ్చరికి పీసీకి మొబైల్ కోసం వీళ్ళు తీసుకొచ్చినట్టుగా శాంసంగ్ అయితే చెప్తుంది. ఇందులో 2 మోడల్స్ తీసుకొచ్చారు, M7 M5 అని చెప్పి. M7లో 32 ఇంచెస్ 4K డిస్ప్లేతో వస్తే M5లో చూస్తే 32 ఇంచెస్ అలాగే 27 ఇంచెస్ ఫుల్ హెచ్డీలో అయితే తీసుకొచ్చారు. సో ఈ మానిటర్లో మనకి బిల్ట్-ఇన్ టైజన్ ఓఎస్ అయితే ఉంటుంది, బిల్ట్-ఇన్ స్పీకర్స్ ఉంటాయి, 5 వాట్ అవుట్పుట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఈ శాంసంగ్ మొబైల్స్ త్రూ టెక్స్ సపోర్ట్ అయితే దీంట్లో తీసుకొచ్చినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. వీటి ప్రైజెస్ చూస్తే మనకి స్టార్టింగ్ వేరియంట్ 17,000 నుంచి 30,000 రూపాయల వరకు వీటి ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇందులో వచ్చరికి మనకి S21, S21 ప్లస్ అలాగే S21 అల్ట్రా అని చెప్పి 3 మొబైల్స్ అయితే వీళ్ళు ఒకేసారి తీసుకురాబోతున్నారు. ఈ 3 మొబైల్స్ లో మనకి స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. గ్లోబల్ గా చూస్తే వీళ్ళు ఎక్సినోస్ 2100 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారో తెలుస్తుంది. ఇక ఈ 3 మొబైల్స్ లో S21 మొబైల్ 6.2 ఇంచెస్ LTPS ఫుల్ హెచ్డి డిస్ప్లేని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక S21 ప్లస్ చూసుకుంటే ఇది 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు ఫుల్ హెచ్డి ప్లస్ LTPS డిస్ప్లేని అయితే యూజ్ చేస్తున్నారు. ఇక S21 అల్ట్రాలో మాత్రం వీళ్ళు 6.8 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ LTPO డిస్ప్లేని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ డిస్ప్లేని వీళ్ళు Note 20 అల్ట్రాలో కూడా అయితే యూజ్ చేసినట్టున్నారు. సో గతంలో తీసుకొచ్చిన S20 అల్ట్రాతో కంపేర్ చేస్తే మాత్రం సో ఈసారి డిస్ప్లే అయితే ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఈసారి రాబోయే S21 అల్ట్రాలో మనం S Pen సపోర్ట్ని అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అలాగే మనకి Note 21 సిరీస్ గురించి ఇప్పటి వరకు ఎటువంటి డీటెయిల్స్ బయటకు రావలేదు అని చెప్పేసి ఐస్ యూనివర్స్ అయితే చెప్తున్నారు. దీని ప్రకారం చూస్తే మనకి Note 21 అంటే నోట్ సిరీస్ వచ్చేసరికి ఇక పై నుంచి వీళ్ళు డిస్కంటిన్యూ చేయొచ్చేమో అని చెప్పేసి రూమర్స్ కూడా అయితే వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా మనకి నెక్స్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి Fold 3, Flip 3 ఈ 2 మొబైల్స్ వస్తాయి కదా, దీంతో పాటు Fold FE కూడా రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే ఫ్యాన్ ఎడిషన్ అనమాట. ఇంకా Fold 3 అలాగే Flip 3 ఈ 2 మొబైల్స్ లో కూడా S Pen ఉంటుందని అనేసి మనకి ఇక్కడ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో త్రాయిన్ నుంచి చూస్తే మనకి ఒప్పో నవంబర్ 17వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు న్యూ ఇన్వెన్షన్ ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇందులో చూసుకుంటే మేజర్ గా మనకి AR గ్లాసెస్ సో AR గ్లాసెస్ అయితే ఒప్పో నుంచి వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఇది కాకుండా మనకి ఇంత ముందు వీళ్ళు కాన్సెప్ట్ మొబైల్ అయితే ఒకటి అనుకున్నారు, రోలబుల్ మొబైల్ అనమాట. సో ఈ రోలబుల్ మొబైల్ సంబంధించి ఇంత ముందు పేటెంట్స్ కూడా బయటకు వచ్చినాయి. సో ఈ కాన్సెప్ట్ మొబైల్ కూడా వీళ్ళు ఇక్కడైతే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు వీళ్ళు ఒక పెద్ద 90 ఇంచెస్ టీవీని కూడా అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. సో చూడాలి నవంబర్ 17వ తారీఖున వీళ్ళు ఎటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారనేది. సో త్రాయిన్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12 mini రీసెంట్ గా నిన్న కాక మొన్న వీటిని అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు, తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్లోని టచ్ ఇష్యూస్ ఉన్నట్టుగా కొంతమంది యూజర్స్ రిపోర్ట్ చేస్తున్నారనమాట. ఈ ఇష్యూస్ కూడా మనకి లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఒక సైడ్ టార్చ్ ఇంకో సైడ్ కెమెరా ఉంటుందిగా, వాటిని మనం స్వైప్ చేసి వాటిని ఆన్ చేయాలని యాక్సెస్ చేయాలని చెప్పి చూసినప్పుడు ఈ టచ్ ఇష్యూస్ అయితే ఉన్నట్టుగా కొంతమంది రిపోర్ట్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి వచ్చేసరికి దీన్ని యాపిల్ దృష్టికి అయితే తీసుకెళ్ళిన యాపిల్ వచ్చేసరికి దీని మీద ఎటువంటి స్పందన అంటే ఇంకా ఎటువంటి రిప్లై ఉన్నట్టుగా చూస్తుంది. ఇది సాఫ్ట్వేర్ ఇష్యూ. సో మేబీ ఇది వచ్చేసరికి నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు క్లియర్ అయితే చేయొచ్చు. సో తర్వాత నుంచి చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A12 ఇప్పుడు గీక్ బెంచ్ లో అయితే స్పాట్ అయిందనమాట. ఈసారి వీళ్ళు ఇందులో వచ్చేసరికి మీడియాటెక్ హెలియో P35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది 3GB ర్యామ్ తో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు కాబట్టి ఇందులో వాడింది P35 ప్రాసెసర్ అయినా 15,000 రూపాయలకి తక్కువగా అయితే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురారు. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ బడ్స్ నెక్స్ట్ జనరేషన్ సంబంధించి నేమ్ రీసెంట్ గా మనకి బయాన్ అని చెప్పేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందేగా. ఇప్పుడు ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ 3C సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయినాయి. ఇక్కడ వచ్చరికి ఇందులో యూజ్ చేసిన బ్యాటరీ కెపాసిటీ ఎంతో బయటకు వచ్చిందనమాట. 472 mAh బ్యాటరీతో ఈసారి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ రాబోతున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఇక ఫైనల్ ను చూసుకుంటే మళ్ళీ మనకి షావమీ నుంచి షావమీ Mi 11 Pro ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయినాయి. ఈ మొబైల్ ఈసారి వీళ్ళు QHD+
ఓఎల్ఈడి డిస్ప్లేతో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు మామూలుగా చూస్తే ఫుల్ హెచ్డీ ప్లస్తోనే తీసుకొస్తారు. లాస్ట్ టైం కూడా వీళ్ళు ఫుల్ హెచ్డీ ప్లస్తోనే వీళ్ళు మీ 10 అయితే తీసుకొచ్చారు, మీ 10 ప్రోని. సో ఈసారి మాత్రం QHD ప్లస్ డిస్ప్లేతో, అది కూడా 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇందులో ఈసారి వీళ్ళు 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే యూజ్ చేయబోతున్నారంట. ఇది 4000 mAh బ్యాటరీని 19 మినిట్స్లో 0 to 100% అయితే ఛార్జ్ చేస్తుంది. అలాగే 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రూమర్స్ అయితే చెప్తున్నాయి. ఇదే వీళ్ళ మొట్టమొదటి మొబైల్ అనమాట. 875 ప్రాసెసర్తో రాబోయే మొదటి మొబైలు. సో నెక్స్ట్ ఇయర్ ఈ మొబైల్ అయితే చూడడానికి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.